నగరంలో ఒక అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబ పెద్ద ఎప్పుడూ ఇంటికి, ఆఫీసుకి మధ్య తన జీవితాన్ని ఉంచేవాడు. కానీ ఖర్చుల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండేవాడు. భార్య బంధువుల ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు అందరూ చూసేలాగా నగలు కావాలని అడిగితే వద్దని అన్నాడు. కొడుకు కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ కొత్త బైక్ కొంటున్నారు నాకు కావాలని అన్నప్పుడు నిరాకరించాడు. కూతురు ఇప్పుడు ఐఫోన్ లేకపోతే స్టేటస్ ఉండదు అన్నప్పుడు గట్టిగా ఆపేవాడు. ఆ అపార్ట్మెంట్లో వాళ్ళపై ఒక ముద్ర పడిపోయింది. డబ్బు ఉన్నా ఖర్చు చేయలేని పిసినారి కుటుంబం అని. కాలం గడిచింది. ఒకరోజు ఆ కుటుంబ పెద్ద హఠాత్తుగా చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతని గదిని సర్దుతుంటే ఒక చిన్న డైరీ దొరికింది. ఆ డైరీ చనిపోయిన ఆ కుటుంబ పెద్దది. ఆ డైరీలో తన జీవితంలో నేర్చుకున్న ఒక గొప్ప పాఠాన్ని రాశాడు. తాను యువకుడుగా ఉన్న రోజుల్లో నగర శివారుల్లో ఒక చిన్న ఫోటో స్టూడియో పెట్టాడు. కస్టమర్లని ఆకర్షించడానికి ఒక కొత్త ఆలోచన చేశాడు. మీరు నిజంగా ఎలా ఉన్నారో అలా ఫోటో తీయడానికి ₹100, మీకు మీరు ఎలా కనిపించాలనుకుంటున్నారో అందుకు ₹200, ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో అందుకు ₹300 అని బోర్డు పెట్టాడు. స్టూడియోకి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది ఎవరు తమ నిజమైన రూపాన్ని చూపించడానికి ఆసక్తి చూపలేదు. అందరూ ఇతరులను ఆకర్షించడానికి, ఇతరుల మెప్పు గురించి ఎక్కువగా డబ్బు పెట్టడానికే సిద్ధమయ్యారే తప్ప తమను తాము ఎలాగున్నామో చూపించుకోవడానికి ఇష్టపడలేదని అతను రాసుకున్నాడు. మనుషుల అవసరం కోసం కాదు, ఇమేజ్ కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అది వాళ్ళని అప్పుల బారిన పడేలా చేస్తుందని గ్రహించాను. అప్పుడే తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, తన కుటుంబం మీద అప్పుల నీడ పడకూడదని, తను లేకపోయినా వాళ్ళ జీవితం ఆగకూడదని, విలాసాల కన్నా భద్రత ముఖ్యమని గ్రహించాను. అందుకే ఖర్చు తగ్గించాను, ఆడంబరాలకు దూరంగా ఉన్నాను, నిశ్శబ్దంగా సేవింగ్స్ పెంచానని అతను రాసుకున్నాడు. డైరీ చివరిలో భార్య, కొడుకు, కూతురు పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, అతను వాళ్ళ పేరు మీద దాచిన అమౌంట్, డిపాజిట్ల వివరాలన్నీ రాసి ఉన్నాయి. అది చదివి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్లకు అప్పుడు అర్థమైంది, తాము పిషనారి అనుకునే మనిషి వాళ్ళ భవిష్యత్తు గురించి గోడలు నిర్మించాడనేసి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఖర్చు చేయని ప్రతివాడు పిషనారి అని కాదు, అవసరం లేనప్పుడు ఖర్చులు చేయకుండా ఆపుకున్న వాడే బాధ్యత గల మనిషి. ఈ రోజు కోసం కాదు, రేపటి భద్రత గురించి ఆలోచించేవాడే నిజమైన ఉదారుడు.